గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు ఎప్పటి నుంచో కష్టపడి నాకు ఈ పనులు అవటం లేదేంటి, నేను ఎదగనా, నేను సంపాదించలేనా, నేను ప్రయోజకుని అవ్వలేనా, ఇలాగే ఉంటుంది ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా మార్పులు రాబోతున్నాయి ఈ నెల. బంధువుల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, పిల్లల యొక్క సహకారం కానీ మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. ఆశించిన దానికన్నా మీలో మార్పు అంటే ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారం విషయంలో కూడా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాల కోసం చేసే అప్పులు, రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. వాటికి సంబంధించిన లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులు కానీ, వెచ్చాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లతో పాటుగా నూతన వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. అలాగే గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి తప్ప ఏదో ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని బట్టి మాత్రం ఇష్టప్రదంగా వాడితే తర్వాత కట్టేటప్పుడు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అయితే దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే విహారయాత్రల కోసం, సరదాల కోసం, లేదా భోగపరమైనటువంటి సంతోషాల కోసం, లేదా ఫ్రెండ్స్తో తిరగడానికి, ఇలాగ బయట తినడానికి, వీటి వల్ల ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్య సూచన. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. అలాగే రుణాలు చేసినా సరే అద్భుతమైన వ్యాపారాలు పెట్టగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికోసం జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా మనకి ఉద్యోగం వస్తుందా, లేదా వ్యాపారంలో లాభం ఉంటుందా, పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా మీరు ముందుకు వెళ్తే మీకు ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారుల ద్వారా రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు ఉన్నాయి. సులువుగా కనపడటం లేదు. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. పెద్ద పెద్ద వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారు. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ పెట్టిన పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. అలాగే కుటుంబంతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోందని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులు కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్వదేశాలు రావాలనుకున్నా అనుకూలంగా ఉంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. లేదా మెడిసిన్స్ వాడుతున్నా కూడా దానికి తగ్గిన సంతాన సాఫల్యత కనపడుతుంది. దానికి కూడా ఒకసారి జాతకం చూపించుకోండి. అయితే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పచ్చు. ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడంతో పాటుగా రాజకీయ ఎత్తుగడలు బాగా వేయగలుగుతారు. ప్రత్యర్థులు బాగా తిప్పుకొట్టగలుగుతారని చెప్పచ్చు. మీరు వేసే ప్రణాళికలన్నీ కూడా మీకు చక్కని విజయాన్ని, నాయకత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రావడము, అలాగే సినిమాలు కానీ, ఓటీటీల్లో కానీ, లేకపోతే వెబ్ సిరీస్ల ద్వారా కానీ మంచి సక్సెస్ను పొందడంతో పాటుగా అభివృద్ధి, నూతన ఆశయాలు, నూతన ఆలోచనలు, అలాగే బాడీ పరమైనటువంటి చేంజింగ్లు కలిసి వస్తున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మంచి హృదయం పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా భోగాలు అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. శారీరక సుఖం కోసము, కామపరమైన కోరికల కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతుంది. విద్యలో ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది. విద్యార్థులకి, తల్లిదండ్రులకి చక్కని భరోసాని ఇవ్వగలుగుతారు. కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే పుట్టింటి నుంచి ధన సౌఖ్యము, అన్నదమ్ములతో వివాదాల పరిష్కారము కనపడుతోంది. ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. కొత్త పుస్తకాలు చదవగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరగగలుగుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఈ నెలలో ఎక్కువగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి, బయట ఫుడ్లు తినడం మానేయడానికి, ప్రోటీన్ ఫుడ్, అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు, సమతుల్యమైనటువంటి ఆహారం తినడానికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. మీలో చక్కని వాక్పటిమ, అందరినీ మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుని వశీకరణం చేసుకునే అంత మాట తీరు మీలో రాబోతుందని చెప్పచ్చు. అంటే శత్రువు కూడా మిమ్మల్ని చూసే ఇష్టపడతాడనమాట, అలా మాట్లాడతారు. అయితే కొంచెం విరక్తి ఆలోచనలు, ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఇద్దరు శారీరకంగా కలవగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పరోపకార స్వభావం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడగలగడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. ప్రభుత్వ పథకాలు, లోన్లు పొందగలుగుతారు. పర్మిషన్లు పొందగలుగుతారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశాలు, అనుమతులు, లోన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు సరిపోకపోయినా కూడా ఏదో రకంగా మీకు డబ్బు పుడుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. బాగా సంపాదించడానికి, డబ్బులు బాగా పొదుపు చేయడానికి ఇన్సూరెన్సులు లేదా టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి తాపత్రయపడతారు. ఎటువంటి విషయాలైనా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే చాలా వ్యవహారంగా చేయగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి చాలా లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. గృహం కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. భౌతికపరమైన ఆనందానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అంటే భోగాలకి, విలాసాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అయితే ప్రేమించిన విషయంలో కూడా ఎవరైనా మీరు ప్రపోజ్ చేస్తే తిరిగి రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు అనుకూలమైన రిప్లై వచ్చే అవకాశం కనపడుతుంది. సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ధైర్యంగా పోరాడగలుగుతారు. శారీరక అందాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే వస్తువులు, వాహనాలు, బట్టలు ఎక్కువ కొనుగోలు చేయగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ల పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబంలో పెద్దల విషయంలో మీకు బాగా అనుకూలత కనపడుతుంది. పెద్దలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళ నుంచే సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే రోడ్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రకరకాల కాంట్రాక్టులందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పిల్లల జీవిత నిర్ణయాల విషయంలో కానీ బాగా చక్కని నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ఎదుగుదలకు మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పచ్చు. వ్యవసాయదానికి పంట లాభాలతో పాటుగా మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. వాతావరణం అనుకూలిస్తుంది. పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా మార్పులు కనపడతాయి. వ్యాపారస్తులకి కొత్త మెళుకులు నేర్చుకోగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోగలుగుతారు. అలాగే అంతర్గత శత్రువులు మాత్రం పెరిగిపోతున్నారు. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. సంపాదించిన డబ్బుల కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, యానిమేషన్స్ కోర్సులు కానీ, లేదా దానికి సంబంధించి టెక్నాలజీస్ కోర్సులు కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ చాలా బాగా వాటి మీద ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. నేర్చుకున్న విద్యను 10 మందికి ఉపయోగపడేలా చేయగలుగుతారు. ప్రయోగాలు చేయగలుగుతారు. సక్సెస్ అవ్వగలుగుతారు. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి లోన్లు వచ్చే అవకాశాలు, అక్కడ కాలేజీల నుంచి పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా దానికి సంబంధించి లెటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయం, ఆనందము, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ కార్యాలయంలో గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా అపవాదులు, నిందలు తగ్గుతాయి. ఉద్యోగుల ఎదుగుదల కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. అధికారిక మెప్పు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా నడవడికలో మార్పు కనపడుతోంది. అందం పట్ల ఆసక్తి, ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. భర్తతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట చక్కని విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చక్కగా ప్రచారం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచుకోగలుగుతారు. తక్కువ మార్జిన్స్ తోటి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా
చక్కగా మీకు సక్సెస్ని ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వ్యాపారస్తులకు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.